మహిమ గల నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా ఎక్కడెక్కడో ఉన్న నీ బిడ్డలను ఒక వేదికగా సిద్ధపరిచి ఈ ఉదయకాలపు వేకువజాము నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయన తండ్రి. నీ కొరకు ఏదైనా చేయాలనే తలంపు, నీ కొరకు బ్రతకాలనే ఆలోచన చేరువచ్చిన మాలో బలముగా నిలపమని కోరుకుంటూ, ఎవరైతే ఆసక్తితో ప్రేరేపింపబడిన వారే నాయనా శ్రద్ధగా వినుటకు వారికి మనస్సును స్థిరపరచండి. దుష్టుడు మాకంటే బలమైన వాడు గనుక మా మనస్సులను పాడు చేయక నాయనా వాక్యం వినగలిగే మనసు దయచేయమని, ఈ మాటలు వివరించడానికి నిలబడిన నేను వట్టివాడినని ఎరిగి నన్ను మరుగుపరిచి ఈ మాటలతో నాకు మాకు కావలసినటువంటి వర్తమానాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరో ఒకరు మ్యూట్ లో పెట్టలేదండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మ్యూట్ లో ఉన్నారో లేదో. మంచిది, చాలా సంతోషం. వేకుజామునే దేవుడితో గడపడం అనేది నిజానికి మనకి చాలా సంతోషకరమైంది. వేకుజాముకున్న ప్రత్యేకత కూడా దావీదు అనేక సార్లు నొక్కి చెప్తాడు. నేను వేకువనే నా దేవుడిని ఎదుర్కొంటాను అనే మాట ఆయన ఉపయోగిస్తా ఉంటాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు, చాలా కుటుంబాలలో వేకువజాము ప్రార్థన గాని, వేకువజామునే బైబిల్ చదివేవారు గాని కొరవవుతున్న దినాలు. అంటే సమయాన్ని పాడు చేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ మీ ఎవరైతే ఈ ఆన్లైన్ కార్యక్రమంలోకి వచ్చారో వారందరికీ ఈ వేకువనే ప్రార్థించడం, పాట పాడడం, చక్కగా ఈ క్రమంలోకి రావడం, వాక్యం వినడం అనేది, లేచి మనం చదవాలంటే ఒకలా ఉంటుంది. లేచి అసలు వాక్యాన్నే ధ్యానిస్తే, ఒకరు చెబుతూ ఉంటే దాన్ని ధ్యానంలోకి మనం కూడా వెళ్తే అది ఇంకా మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. మంచిది. ఏదైనా మరి ఎంతమంది ఆన్లైన్ లో ఎక్కడెక్కడ నుంచి మీరు ఉన్నారో నాకు తెలియకపోయినా నేను నమ్ముతున్నాను మీరందరూ నా ప్రభు రక్తములో కడగబడిన వారు కనుక నాకును కుటుంబ సభ్యులు అయిన వారిని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మంచిది. వాక్య ధ్యానంలోకి వెళదాం. చూడండి, ప్రతి మనిషికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఒక ఉద్యోగస్తుడు కూడా టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ని పూర్తి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ టార్గెట్ పూర్తి అవ్వకపోతే వారికి శాలరీలు కూడా సరిగా పడవు. ప్రతి మనిషి ఏదో ఒక గురి వద్దకు పరిగెడతా ఉంటాడు, గురి చూసి పరిగెడతా ఉంటాడు. ఒకరు ఇల్లు కట్టాలని గురి పెట్టుకుంటారు, ఒకరు ఉద్యోగాన్ని సంపాదించాలని గురి పెట్టుకుంటారు, ఒకరు ఈ సంవత్సరంలో వివాహం జరగాలి నాకని, లేదా మా పిల్లలకు వివాహం చేయాలి అని ఒక గురి పెట్టుకుంటారు. ఈ సంవత్సరం ఎలాగైనా వ్యాపారంలో సంపాదించాలని గురి, ఈసారి వ్యవసాయాన్ని మంచి పంట తెచ్చేటట్టుగా ప్రయత్నించాలని గురి. గురి అనేది ఏ వయసులోనైనా ఎవరైనా గురి పెట్టుకుని బ్రతకొచ్చు, తప్పులేదు. కానీ గురికి రీచ్ అవ్వాలి అంటే దానికి ఒక క్రమబద్ధంగా ఒక నిబద్ధతతో పని చేయాలి. సపోజ్
ఒక గృహం కట్టాలి అనుకున్నవాడు టూర్లు వేసేస్తూ టూర్లకు వెళ్ళిపోతూ, లేకపోతే కనబడ్డదల్లా తినుకుంటూ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఆ ఇంటిని ఎలా కట్టగలుగుతాడు? కాబట్టి ఒక నిబద్ధత ఉన్నవాడు ఏం చేస్తాడంటే, మనం గృహము కట్టాలి అంటే కొన్ని ఖర్చులను వదులుకోవాలి. టూర్స్ వెళ్ళి ఖర్చు తీసేస్తాడు, లేదా రోజు చికెను మటను మాంసంతో తినలేడు కదా. కొన్ని ఖర్చులు మానుకోవాలి. అంటే ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఒక నిబద్ధత అనేది మనలో ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది ఏ ఏ ఫీల్డ్ లోనైనా సరే మనం ఒక గమ్యస్థానానికి చేరాలి అంటే అది ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి ఒక నిబద్ధత, ఒక క్రమము, ఒక చక్కటి నడిపింపు దొరికితేనే మనం దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఉదయకాలం దేవుడు మీతో నాతో పంచుకోవాలనుకుంటున్న మాట, పౌలు గారి గురించి ఒకసారి ఒక మాటలో పౌలు గారి యొక్క గురి దేని మీద ఉందో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఇప్పుడు ఒక చెట్టునున్న కాయ కొట్టాలి అనుకున్నాం అనుకోండి, నీకు దొరికిన రాడ్ అలా తీసుకుంటారు, దొరికినట్టు అలా ఇసురుకుంటూ పోవు. రాడ్ తీసుకున్న తర్వాత ఆ కాయ మీద మన కన్ను గురి పెడతాం. మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, క్యాటిల్ బార్ అంటారు మా ప్రాంతంలో, కాకులను కొట్టడానికి ఉపయోగిస్తారు, లేదా పిట్టలను కొట్టడానికి ఉపయోగిస్తారు. ఆ క్యాటిల్ బార్ లో ఒక రాడ్ గుండు పెట్టి ఒక కన్నుతో మూసి ఆ పక్షి యొక్క గురిని చూసి ఒక్కసారిగా వదులుతారు. ఆ గురి ఖచ్చితంగా పక్షిని కొట్టి తెస్తుంది. ఒకవేళ నీకు దొరికినట్టుగా ఏదో ఇసురుకుంటూ పోతే ఆ పక్షి అన్న ఎగిరిపోద్ది, లేదా కాయలన్నా రాను. ఇప్పుడు పౌలు గారు కూడా, నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడిని కాను. గురి చూసి పరిగెత్తుతున్నాడట. నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడిని కాను అంటే పౌలు గారు ఒక గురి కలిగి పరిగెత్తుతున్నారు. ఇప్పుడు మనము జీవన పోరాటంలో ఉన్నాం కదండి. ఆయన కూడా గురి చూసి పరిగెత్తుతున్నాడు. ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? గురి అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అసలు? ఆ గురి అనేది పరలోకానికి సంబంధించిన గురి. మానవ మరణాల తర్వాత మనిషి చేరుకునేటువంటి ఒక స్థితి కొరకు మాట్లాడుతున్నాడు పౌలు. అయితే అక్కడికి వెళ్ళడానికి నేను ఏదో ఆషామాషిగా ప్లాన్ చేసుకోలేదు. ఒక నిబద్ధతతో పరిగెత్తుతున్నాను, ఒక క్రమశిక్షణతో పరిగెత్తుతున్నాను, ఒక విధేయతతో పరిగెత్తుతున్నాను. అంటే ఆయనలో ఎలాగైనా సరే ఆ పరలోకానికి రీచ్ అవ్వాలి. చూడండి, మనకు నిజంగా చాలా మంది క్రైస్తవులకి పరలోకం గురించి కంటే భూమి మీద దేవుడు ఏదో మేలులు చేస్తాడు. ఆయన చెయ్యడు అనడానికి ఎవరికి రైట్ లేదు. ఆయన చెయ్యకపోతే మనం ఎవరమండి? ఆయన మేలులు చేస్తాడు, మనకి నిత్యం మేలులు చేస్తాడు. కానీ కనబడే మేలుల గురించి కాదు. కానీ పరలోకం గురించి గురి లేదు మనుషులకి. కనబడే మేలుల గురించి దగ్గర ఆగిపోయారు మనుషులు. ఇప్పుడు పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఎలాగైనా గాలిని కొట్టినట్టు కొట్టట్లేదు. కింద మాట అంటాడు, గాలితో
గాలిని కొట్టినట్లు నేను కొట్లాడటం లేదు. గాలినితో ఏంటండి? గాలిని ఎవరన్నా కొట్టగలుగుతారా? అంటే గాలిలో నువ్వు ఏదో స్టారీ చేస్తున్నట్టు అటు ఇటు తిప్పుకున్నావు అనుకుంటునే పిచ్చోడు అనుకుంటారు మనం. గాలిని కొట్టినట్లు ఊరకే ఆయన పోట్లాడట్లేదు. అంటే ఒక చోటకి చేరడానికి నిజముగా ప్రయత్నిస్తా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు దేని కొరకు నీ నిరీక్షణను నువ్వు భద్రం చేసుకుంటున్నావా? నీ గురి వద్దకు నువ్వు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నావా? అసలు నీ గురిలో ఉన్నావా? అసలు గురి అంటూ ఒకటి ఉండాలి కదండి. అసలు నేను పరలోకం వెళ్ళాలి అనే గురి మనకు ఉండాలి వద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఆ గురి వద్దకు వెళ్ళడానికి చెబుతున్నాడు 10వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చెప్తున్నాడు. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నాననుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే గురి వద్దకు పరిగెత్తే వాడికి నిష్ట కావాలి. ఆ నిష్టలో నేను గురి వద్దకే వెళుతున్నాను అనుకుని తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలుచున్నాననుకున్నవాడు, ఇప్పుడు సంఘాలలో ఉన్న వారందరూ మీరు బాప్తిసం తీసుకున్నారు బ్రదర్ అంటే, నేను తీసుకున్నప్పుడే చాలా అయిపోయింది బ్రదర్ అంటారు. అంటే బాప్తిసం వరకు అందరూ కూడా ప్రభువులోకి ఎంటర్ అయిపోయారు. ఏమంటే బాప్తిసానికి ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా? కేవలం ప్రత్యత్తాపం, వినయం, విధేయత, ఒప్పుకోలు, మారు మనసు, పాపక్షమాపణే కదా. చాలా సింపుల్ గా వచ్చేసారు. ఇప్పుడు గురి వద్దకు పరిగెత్తాలి అంటే నిష్ట కలిగిన జీవితం కావాలి. ఆ నిష్ట కలిగిన జీవితం లేకుండానే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను నిల్చున్నాను ప్రభులో. మనకు మాట గుర్తొచ్చింది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. అబ్బా, క్రీస్తు యేసులో ఉన్నవాడు మేము, మాకు ఏ శిక్ష విధి లేదని. నిజమే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్ష లేదు. నువ్వు బాప్తిసం తీసుకుంటే గురించి కాదు. అసలు నీకు నిష్టలో నువ్వు నిలుచున్నారనుకున్నవాడు పడిపోకుండా ఎందుకు చూసుకోవాలి? నిలుచున్నాను అంటే దేవుళ్ళో ఉన్నారనుకున్నవాడు పడిపోకుండా ఎందుకు చూసుకోవాలి? అసలు అంటే గురి వద్దకు వెళ్ళాలని అందరూ అనుకున్నారు. ఉద్యోగం సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ కట్టాడు, డబ్బులు అట్టుకెళ్ళి, ఇంటికాడి నుంచి అట్టుకెళ్ళి. కోచింగ్ లో ఉండడం అనేసి పబ్బల్లోను, సినిమా థియేటర్లోను, సరదాగా పార్కులకి తిరుగుతున్నాడు అనుకోండి. కోచింగ్ లో చాలా డబ్బులు కట్టాడు, అట్టుకెళ్ళి కోచింగ్కి వెళ్తున్నాడు. కానీ మనసు సిటీకి పోయాడు కదా. సిటీలో పబ్బలు కనబడతా ఉన్నాయి, అలాగే సినిమాలు కనబడతా ఉన్నాయి. ఇంటికాడ గద్దించేవారు అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఏం చేస్తున్నాడు? శుభ్రంగా తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, చదివినట్టు వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్ళాలనుకుంటే వెళ్తున్నాడు. ఇప్పుడు ఇతడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తాకి ముందు ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావలసిన ఆ స్థిరత్వం ఇతరులో ఉందంటే లేదు. అంటే ఉద్యోగం కొట్టేవాళ్ళు చెప్తా ఉంటారు చూడండి, ర్యాంకులు సంపాదించేవారు. ఆ ర్యాంకులు సంపాదించేవారు రోజుకి 16 గంటలు చదివారట. చాలా పొద్దుపోయే వరకు చదువుకుంటారు, లేదా చీకటినే 2-3 గంటలకు లేచి అన్ని గంటలు ఎలా చదువుతారని అనిపిస్తుంది నాకు ఒకసారి. అంటే ఒక లిస్టులోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ఆ పలానా దాంట్లో నేను నీటిలో సీట్ కొట్టాలి, లేకపోతే నేను ఉద్యోగ పరీక్ష ఎలాగైనా పాస్ అవ్వాలి. ఇక ఐఏఎస్, ఐపీఎస్ చదువులు అయితే చెప్పక్కర్లేదండి. నువ్వేదో అలా టప్పగా సర్వీస్ రాసొస్తానంటే కుదరదు అక్కడ. ఆ మాత్రం దానికి రాయకపోవడమే బెటర్. కాబట్టి తాను నిలుచున్నాను అనుకుంటున్నాం కదా మన అందరం, మనం పడిపోకుండా చూసుకోవాలి. మన గురి పరలోకం అయితే ఆ గురిని రీచ్ అయ్యేటువంటి
స్థితి మనలో ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఇందాక చదువుకుని 9వ అధ్యాయం 27వ వచనం అంటాడు, గాలిని కొట్టినట్లు నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగగొట్టుకొని దానిని లోపరుచుకునుచున్నాను. పౌలు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? నేను 3 స్వార్థ మిషనరీ యాత్రలు చేసేసానే, నేను అనేక మందిని స్వస్థపరిచేసానే, నేను అనేక మందికి అసలు నిజంగా అపోస్తలుల కంటే కడమగా వచ్చినటువంటి నాకెంత జ్ఞానం ఉంది, నాకెంత పరిచయం చేసే స్థితి ఇచ్చాడు అని అనుకోవాలి కదా. ఈరోజు చూడండి, అయ్యా మీరు కొంచెం బాగా చేస్తున్నారు పరిచర్య అన్నాం అనుకోండి, అంతే, నా పరిచర్య బాగుందంట అందరూ అంటున్నారు వచ్చేసి, అయ్యా మీరు మంచి వాక్యం చెప్తున్నారు, అయ్యా మంచి మాటలు చెప్తున్నారు, మంచి పరిచర్య చేస్తున్నారు, అది వెళ్ళి గర్వం పెరిగిపోతున్నాయి. అవును, నిలుచున్నవాడు పడిపోకుండా చూసుకోమని వాక్యం చెబితే వెంటనే పడిపోయేవారు మనకు కనబడతా ఉన్నారు. కారణం ఏంటంటే గురిని చూసి పరిగెత్తట్లేదు, పేరుకే గురి కనబడతా ఉంది, కానీ లోకాన్ని బేస్ చేసుకుని మాత్రమే పరిగెత్తుతున్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టున్నైపోతానేమని నా శరీరాన్ని లొంగ తీసుకుని దాన్ని నరగొట్టి లోపరుచుకునిచున్నాడట. ఏమంటే పౌలు గారు చేసిన పరిచర్య ముందు అసలు మేం చేసే పరిచర్య వృధా. అసలు ఆయన పరిచర్యకు మాకు ఏపాడదండి, ధూళి వంటి పరిచర్య. అంటే తూకంలో కూడా తూగదు మా పరిచర్య. కానీ ఆయన అనుకుంటున్నాడు అంత పరిచర్య, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకుని అంత పరిచర్య చేశాడే, తిరిగాడే, అలసిపోయాడే. అంత చేసిన ఆయన ఇంత చేశాక కూడా నేను భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని లొంగ తీసుకుని దాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాను అంటున్నాడంటే, ఈరోజు పరలోకం వెళ్ళాలనుకునే వారికి ఈ నిష్ట ఆమెలో ఈ నిష్ట చూడగలుగుతున్నామా? ఈ నిష్ట వారిలో మనకి కనబడుతుందంటే నిజానికి అసలు క్రైస్తవులు గురి పరలోకం గురించి కాదండి. చాలా మట్టికి చాలా మంది గురి పరలోకం కొరకు కాదు, కేవలం ఏదో దేవుడిని నమ్ముకుని నడిచేస్తున్నాం. బాధ వచ్చినప్పుడు దేవుడికి దగ్గరికి వస్తాడు, బాధ లేనప్పుడు లోకంలో ఉంటాడు. బాధ వచ్చిందనుకోండి, అప్పుడు అందరికీ ఫోన్లు చేస్తాడు, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, కొంచెం ప్రార్థనలో పెట్టండి అయ్యా అంటాడు. ఒకవేళ పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారం వెళ్ళబెట్టండి అంటాడు. అంటే నెగ్లెక్ట్ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు క్రైస్తవుడు. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం, ఎంత బాగుంటాయో చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియజేయకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అంటే మనమేమో పరలోకం కొరకు గురి కలిగి ఉన్నాం, వారు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళాలి అన్న గురి వాళ్ళలో ఉంది. ఇజ్రాయేల్ గురి ఏంటి? ఒకప్పుడు బానిస బ్రతుకుల నుండి విడుదల పొంది స్వతంత్రులుగా మారి తమ సొంత భూభాగం, తమ పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేసిన భూభాగానికి వెళ్ళాలి అన్న గురి కలిగి ఉన్నారు. ఆ వెళ్ళే క్రమంలో వారు మేఘంలోను సముద్రంలోను బాప్తీసం పొందారట. చూడండి, పౌలు ఎలా కోట్ చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు సముద్రంలో ఎందుకు నడిచారు అంటే వారికి బాప్తీసం, ఆ మేఘము క్రింద నడిచారు కదా, అది బాప్తీసానికి సూచనగా చెప్తున్నాడు. ఇప్పుడు వారు మనవడే బాప్తీసం పొందారు అనుకున్నాం పౌలు మాటల ప్రకారంగా. మనం పరలోకం వెళ్ళాలని బాప్తీసం పొందాం, వాళ్ళు కానాను వెళ్ళాలని బాప్తీసం పొందారు. అంటే పౌలు యొక్క ఇంటెన్షన్. అయితే వారు ఏం చేశారట? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. అందరికీ ఒకటే ఆహారం, ఒకటే నీరు.
ఆ అలాగే చేసిరి. ఆ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే వారిని చేసినవన్నీ యేసుక్రీస్తు వారితో ఆ ఆ రొట్టెగా, ఆ ద్రాక్ష రసంగానే వారు తాగుతూ తింటూ త్రాగి వచ్చారు, ఒకే పానం చేసుకుంటూ వచ్చారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే కానానికి రీచ్ అయిపోవాలని ఆశ ఉంది, కానీ కానానికి రీచ్ అయిపోవాలి అంటే మొదట దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోవాలని నిష్ట మనకుంది, గురి మనకుంది. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఒక దేవునికి ఇష్టలుగా మారాలి. నిన్ను చూసి పరలోకం పిలిచి ఇవ్వాలి, నిన్ను పిలిచి అవకాశం ఇవ్వాలి, నిన్ను పిలిచి పరలోకం ఇవ్వాలి ఆయన. అలా ఇవ్వాలి అంటే వారు ఏం చేశారో తెలుసా? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వాళ్ళు ఐగుప్తు నుంచి వయా ఎర్ర సముద్రం మీదగా, పారాను అరణ్యంగా, వయా ఎరుకో దాటుకుని, వయా యార్దానును దాటి చేరాలి. ఇలా ఒక సుదీర్ఘమైన ప్రయాణం. అంటే అరేబియా దేశం నుంచి వెళ్ళాలి వీళ్ళందరూ. సీనాయి కొండ ఎక్కడ ఉంది? అరేబియా దేశంలోనే కదండి మరి. అలా వెళ్ళాలి. ఇప్పుడు ఈజిప్ట్ లో ఉండొచ్చు, కానీ ఒకప్పుడు అదంతా అరేబియా దేశం. అంత సుదీర్ఘమైన ప్రయాణం ఎందుకు ఎట్టాడు అంటే, నిజానికి ఇప్పుడు ఫిలదెల్ఫియా కారిడార్ అని ఒకటి ఉండదు గాజా దగ్గర. ఆ ఈజిప్ట్ దాటితే ఈ ఫిలదెల్ఫియా నైలు నది దాటినండి ఫిలదెల్ఫియా కారిడార్. కారిడార్ నుంచి గాజా, గాజాల నుంచి ఇజ్రాయిల్. కానీ ఇలా ఎర్ర సముద్రం మీదగా, షూరు అరణ్యం మీదగా, అలాగా మెయోబీలు ప్రాంతం మీదగా, అలాగా ఇరుకో, యోర్దాను అలా తీసుకొచ్చాడు. వీళ్ళ టార్గెట్ ఏంటి? ఈజిప్ట్ టు కానాను యాత్ర. ఇలా గురేంటి? కానానికి వెళ్ళాలి. కానీ అందరూ ఏం చేశారంట? దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడిరి. అరణ్యంలో చచ్చారంట కొంతమంది. ఎందుకు చచ్చారు అంటే దేవుడికి ఇష్టం లేకుండా బ్రతికారట వాళ్ళు. భూమి మీద ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే ప్రాంతానికి నిష్ట లేకపోతేనే, ఒక గురిలో బ్రతకకపోతేనే వారిని దేవుడు చంపేస్తే, ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి అన్నాడు. వాళ్ళకే అనుకోకండి బాబు, ఈ రోజు మనకి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు మనకే ఉన్నాయంట. ఏంటి? నువ్వు చేరాల్సిన గమ్యస్థానానికి వెళ్ళాలంటే వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే, ఇప్పుడు నీ ప్రయాణంలో కుడి పక్కకి ఎడమ పక్కకి తొట్టిల్లకుండా నీ గురిని చూసి పరిగెత్తే ఒక గొప్ప ధన్యత ఈ రోజు నువ్వు ఆలోచన చేయాలి. ఇంతకీ వారు ఎందులో పడిపోయారో చూద్దాం. కొన్ని పాయింట్లు రాశాడు కింద వచ్చిన. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఎందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళాలని టార్గెట్ లో ఉండగా వ్యభిచారం చేశారట. వ్యభిచార కారణం చొప్పున ఒకే రోజు 23,000 మంది చనిపోయినట్టుగా లేఖనం మనం చూపిస్తా ఉంది. ఇప్పుడు ఒకసారి నిజమో కాదో ఒకసారి ఈ మాట ఎక్కడ వ్రాయబడింది అని చూస్తే సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇజ్రాయేలీలు శక్తిములు దిగి ఉండగా ప్రజలు మేయోబురాండ్రుతో వ్యభిచారము చేయసాగెను. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా
వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలులు బయల్పెయోరుతో కలుసుకుని వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అంటే వీళ్ళు జాగ్రత్తగా మేయోబు ప్రాంతం మీద వెళుతూ ఉండగా ఆ మేయోబులో ఉన్న స్త్రీలో అప్పటికే ఒక ప్లాన్ జరుగుతుంది. బిలాము గారు ఇచ్చారు ఆ ప్లాన్. అంటే మనం నాశనం అయిపోవాలంటే పక్కన మంచి ప్లాన్ ఇచ్చేవారు కూడా ఉంటారు, శత్రువు ఉంటాడు. ఆ ప్లాన్ లో ఏమైంది అంటే, ఇదిగో వీరికి మన మేయోబు స్త్రీని ఎరగాయిస్తే వారి ద్వారా వ్యభిచారం చేస్తే వాళ్ళ దేవుడికి అస్సలు ఇష్టం ఉండదని వీరు వ్యభిచారంలో పడ్డమే కాక వారు విగ్రహాల దగ్గరికి నమస్కరించి వారి వెట్టిన మీద తినేసి శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ గమ్యస్థానం ఏంటి? కానానికి వెళ్ళాలి. కానానికి వెళ్ళవలసిన గమ్యస్థానంలో నుండి ఆ గురి తప్పి ఇదిగో మేయోబు రండ్రులతో వ్యభిచారంలోకి పడ్డందుకు దేవుడు ఒక తెగులును రప్పించాడట. ఆ తెగులు ఏం చేసిందో తెలిసి 9వ వచనం చూద్దాం. 25:9. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఇందాకేమో అక్కడ 23,000 అని రాశాడు, ఇక్కడ 24,000 మంది. అంటే దగ్గరికి 23 నుంచి 24,000 మంది చచ్చిపోయారు ఒక రోజులో. అంటే దేనికి చచ్చిపోయారు? ఒక్క వ్యభిచారం బట్టి, ఒక విగ్రహమును కలుసుకున్నందుకు. ఒక్క రోజులో 23 నుంచి 24,000 మంది చచ్చిపోయారట. ఏమండి, ఒకరు చచ్చిపోయారు అనుకోండి, మనం దగ్గర ఉన్న వాళ్ళం వారిని ఎంత క్రమంగా తీసుకెళ్తాం, అక్కడ పెట్టి తెస్తాం, అన్ని చేస్తాం. ఏమండి, పెట్టి గోతులు పెట్టేటప్పుడు అంటారు, జోలు తీసేయండి పాస్టర్ గారు అంటారు. మనం సరే ఒక్కోసారి తీయమని కొంతమంది అంటారు, కొంతమంది తీసేయండి అంటారు. అంటే ఎంతో జోళ్ళు తీసి దండేస్తారు. మట్టి వేయడానికి కూడా చూడండి, చివరి మట్టి కప్పెట్టేటప్పుడు ఆ జోడేసుకుని ఈయనవరు. అంటే ఒక మర్యాద చచ్చిపోయిన వాటికి. కానీ ఇదిగో గుర్తుపెట్టుకోండి, కరోనా వచ్చినప్పుడు 100 మంది చచ్చిపోయారండి. అప్పుడు ఏమైపోయింది? మనిషి మర్యాద జేసీబీతో గుయ్యను తీసి గోతులో పాడేసి అందులో కప్పెట్టేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే, ఇంతమంది చచ్చిపోతే అప్పుడు ఎలా చేస్తారు చూడండి, కప్పెట్టాలి. అప్పుడు మర్యాద ఏముండదు. శవాన్ని ఈడ్చేసారు, కరోనాలో ఈడ్చేసి లాగేసి గోతులో పాడేశారు. అలా జేసీబీలతో తెచ్చి పాడేసి గొయ్యతో కప్పెట్టేశారు. కాబట్టి ఎందుకే వీళ్ళు వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని మనం ఆశించుకున్నట్లు దృష్టాంతములుగా ఎందుకు రాయబడ్డాయి అంటే, నువ్వు కూడా గురి తప్పి బతుకుతావేమో అని జ్ఞాపకం ఉంచుకున్నామన్నాడు. అంటే వ్యభిచారం అనగానే నేను వ్యభిచారం చేయట్లేదు అని అనుకోకు. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అన్నాడు. అంటే నువ్వు ఒక విగ్రహాన్ని పెట్టుకున్నావు. ధనం అనే విగ్రహం నీది, స్త్రీ అనే విగ్రహం, లేకపోతే ఇక రకరకాల విగ్రహాలు. ఏది నుంచి చెప్తావు? దేవుడికి వ్యతిరేకంగా ఉండేది ఏదైనా సరే అది విగ్రహంతో సమానమే కదా. చూడండి, ఒక్క రోజులో వారి గురి తప్పి 23 నుంచి 24,000 మంది చచ్చిపోయారు. మరలా కొరింథీ పత్రిక వచ్చేద్దాం, 9వ అధ్యాయం 10వ అధ్యాయం. మరలా ఇప్పుడు నెక్స్ట్ మాట చదువుతాం. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మనము ప్రభువును శోధింపుకు ఎందుకు, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఏమండి, వారు దేవుని శోధించారట. ఒకవేళ మనము ప్రభువును శోధింపక ఎందుకు, మనం ఏం చేయకూడదు? ప్రభువును శోధింపక ఎందుకు. వారేం చేశారు? ప్రభువును శోధించారు. ప్రభువును శోధిస్తే ఏమైంది? సర్పముల చేత చంపబడ్డారట. నిజంగా ఆలోచన చేయండి, దేవుడి మీద నిందలేసేవారు ఎక్కువైపోయారు. ప్రభా, నేను ఎంత యథార్థంగా ఉన్నామో తెలుసా ప్రభా, వాడు అస్సలు భక్తి చేయడు, వాడు ఆశీర్వదింపబడుతున్నాడు ప్రభా, నేను కడుపు మార్చుకుంటున్నాను ప్రభు, నిష్ఠ చేస్తున్నాను ప్రభు, అలాగున్నాను ప్రభు, ఇలాగున్నాను ప్రభు, కానీ నా జీవితం ఇలాగే ఎందుకు ఉండిపోయింది ప్రభు అని అనుకోక. ఎప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడిచ్చింది అని సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.
చాలా మంది చాలా మందికి ఇది లేదు క్రైస్తవులకి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని ప్రేమించవు ఎప్పుడు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు నీ స్థితి మారాలంటే ఆయన చేతిలో క్షణకాలం కాదు కదా. నీ స్థితిని చూసి ఎప్పుడు నువ్వు నిరుత్సాహపడకో. నీ స్థితిలో నువ్వు ఆనందంగా ఉండు, దేవుడే నీ స్థితిని మార్చేస్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా, దేవుడు శోధించారట. మరియు మనము ప్రభును శోధింపకు ఎందుకు మనం శోధించకూడదు. నువ్వు నాకేం చేసావు ప్రభా, నిన్ను నమ్ముకున్నందుకు నాకేం చేసావు ప్రభా, ఇన్ని సంవత్సరాలు నేను వెంబడించాను ప్రభా, వాళ్ళందరూ బాగున్నారు ప్రభా, నేను ఇలాగున్నాను ప్రభా, నాకే రోగాలు, నాకే కష్టాలు, నాకే యాక్సిడెంట్లు, నాకే బాధలు, నాకే సమస్యలు అని ఇసుగుపోకు. నిన్ను అందులో పెట్టడం కూడా ఆయనకి ఇష్టమే. నిన్ను ఆ స్థితిలో ఉంచాడు అనుకో, ఆయన మీద నిందలేశాడు. చూద్దాం సంఖ్యాకాండం 21వ అధ్యాయం. మరలా సంఖ్యాకాండంకి వెళ్దాం, ముగిస్తాం త్వరగా. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 4వ వచనం. మరి వారు ఎదోమ దేశమును చుట్టిపోవాలని ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్ముసెళ్ళను. మార్గాయాసం అంటే పాపం పగటాలో, మరి వాళ్ళు నడిచేది మనకలాగా మన ప్రాంతాల్లో కాదు, ఎడారి ప్రాంతంలో నడుస్తున్నారు వాళ్ళు. ఆ ఎడారి ప్రాంతంలో నడవడం అంటే ఈ ఎడారిలో విపరీతమైన ఎండ ఉంటది. ఆ ఎండ సుమారు 80 డిగ్రీల పైన ఉంటది. అయినా అప్పటికి పగలు మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఇస్తున్నాడు. అయితే మార్గాయాసం ఎంతైనా నడాలి కదా. నడిచేటప్పుడు మార్గాయాసం చేత దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది అంటే దేవుణ్ణి మోషేని ఇద్దరిని కలిపి తిడుతున్నారు. మీరు ఎందుకు రప్పించుతుంది? అక్కడ ఆహారం లేదు, ఇక్కడ ఆహారం లేదు, నీరు లేదు, సవిసారం లేదు, ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఒకప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయలు చేశారు? మీరు పాయలు చేసుకున్నారా? మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు చేదైన నీరు ఉంది, అక్కడ మధురంగా ఎలా మారిపోయింది నీరు? మీరు చేసుకున్నారా? ఎడారిలో నీరు లేదంటే బండను కొట్టి నీళ్ళు ఇచ్చాడు. మీరు తవ్వారా బావులు? ఆహారం ఆకలి ఉంటుంటే మన్నాను కురిపించాడు, పూరీలను రప్పించాడు. మీరు పొద్దున కూర్చుకుని మీరు వంట చేస్తున్నారా? గిన్నెలు కడుగుతున్నారా? మీరేం చేశారు? మీరు అన్ని తెచ్చుకున్నారా? ఆహారానికి సిద్ధపడినవి పెట్టిని తింటున్నారు, అంతే కదా. పెట్టిని తిన్నప్పుడు మార్గాయసం నడ్డం వల్ల కొంత ఆయుసం రాగానే మోసే మీద దేవుడి మీద విరోధంగా మాట్లాడటం మొదలెట్టారు. అంటే ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. చేసి ఏమన్నారు తెలుసా, మేము మమ్మల్ని ఎందుకు రప్పించావు ఇక్కడికి? ఈరోజు పిల్లలు అంటున్నారు కొంతమంది, మాకు డబ్బులు ఇవ్వలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు మీరు? సిగ్గుండాలి మాట్లాడడానికి. చాలా మంది యవనస్తులు వింటా ఉన్నాను మాటలు. మమ్మల్ని చదివించలేనప్పుడు, మేము అడిగింది కొనలేనప్పుడు మమ్మల్ని ఎవరు కనమన్నాడు? మిమ్మల్ని ఈ పనికి మళ్ళీ మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మాటలు ఎవరైనా సరే మాట్లాడుతున్నాడంటే ఆడు దేవుని దృష్టిలో పడిపోయాడు అని అర్థం. అప్పుడు అలాంటి ఆ శోధిస్తున్నాడు, తల్లిదండ్రులు శోధిస్తున్నాడు వాడు, శోధకుడు వాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పమును పంపాడు. అవి ప్రజలను కరవగా ఇజ్రాయేలీల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసేది యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకొనమనిరి. వచ్చారు మళ్ళా చంపేతనే తాపకరమైన శాపాలు అంటే విషపూరితమైన శాపాలు వచ్చేసాయి, సర్పాలు వచ్చేసాయి, కరిసేస్తున్నాయి. కరిసినోడల్లా చచ్చిపోతున్నాడు. కొందరు పరుగున వచ్చి మీకు విరోధంగా పాపం చేసామయ్యా వేడుకో అని అడిగితే, అప్పుడు దేవుడు మోసే దేవుడిని అడిగితే ఒక ఇత్తడి సర్పం చేసి పైనట్టు స్తంభం మీద ఈ పనికిమాల వాళ్ళందరూ చూడాలి, దాన్ని చూడగానే వాళ్ళకి గుర్తు రావాలి. ఈ సర్పం చూడగానే ఇలాంటి సర్పం వచ్చి మమ్మల్ని కాటేస్తే మేము దేవుడిని అడిగితే ఇత్తడి సర్పాన్ని పెట్టాడు, ఇది మమ్మల్ని చూడగానే మేము బతికాము అని గుర్తు రావాలని, సిగ్గు రావడానికి పెట్టాడు అక్కడ.
సిగ్గు రావడానికి. ఈ రోజు నువ్వెలాగుంటున్నావు? దేవుడిని శోధిస్తున్నావా? దేవుడు రక్తంలో కడగబడానని పేరు మాత్రం చెప్పుకుంటున్నావు, లోకంలోనే తిరుగుతున్నావు, లోక అలవాట్లలోనే ఉన్నావు, లోక స్థితిగతుల్లోనూ, లోక పోకడలోనూ, లోక వింతల్లోనే మగ్గిపోతున్నావా? దేవుని మీద ప్రేమ, దేవుడి మీద విధేయత, దేవుడి మీద ప్రత్యత్తాపం, దేవుడు అంటే భయము, నీ గురిని తప్పకూడదనే నియమం నీలో ఏనాడైనా ఉంటే ఈ రోజు నువ్వు ఆత్మ సంబంధిగా బ్రతకాలి. ఆత్మ సంబంధమైన బ్రతుకులు మనలో ఉండాలి. ఎప్పుడు భూమి గురించే కాదు, భూమి అవసరాలు ఉన్నాయి, దేవుడు ఇస్తాడు అవన్నీ. ఇక ఎప్పుడు దీని మీద ఇది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, దీని అసలు రేపేం జరుగుతుందో నీకే తెలియదు. ఇది అది ఇది అది అది ప్లాన్ లేకో, ప్రభు నీ చిత్తమైతే చేసుకుంటాను అనుకో, ఆయనే మార్చేస్తాడు. నువ్వు నా చిత్తమైతే నన్ను ఎలా వాడుకోవాలో నీకు తెలుసు ప్రభు. ధైర్యంగా ఈ మాట చెప్పలేకపోతున్నారు చాలా మంది. ఆఖరికి వాళ్ళు శోధించి సర్పముల చేత చంపబడ్డారు. మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇప్పుడు చదువుతాం, మరలా చదివితే ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఈ మాట మీకు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనం ప్రభువును శోధింపక ఎందుకు వారిలో కొందరు శోధించి సర్పములను నశించరి. అలాగే 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరి. వారిలో కొందరు సనిగారు. ఎవరో? ఇజ్రాయేలే. వాళ్ళ కూడా చూద్దాం, అది కూడా చూసేద్దాం, చూసి ముగించుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి వచనం. జనులు ఆయాసమును గూర్చి సరుగుచుండగా అది యెహోవాకు వినబడును. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనును. యెహోవా అగ్ని వారిలో రగులుకొని పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేనుకు మొర్రపెట్టగా మోషే యెహోవాకు వేడుకున్నప్పుడు అగ్ని చల్లారిను. చూడండి, ఒక్కసారి దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉంటే వీళ్ళని చక్కగా గమ్యస్థానాలకు పంపించాలని ఆయన ప్రయాసపడుతుంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? తప్పుడు విషయాల్లోకి వెళ్ళినందుకు చూడండి, ఇక్కడ అగ్ని వచ్చేలో డేరాలను కాల్చేసాయి, కొంతమంది చచ్చిపోయారు అక్కడ. అదే చెప్తున్నాడు, అందుకే అంటున్నాడు, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోండి. పౌలు అంటున్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమని నేను నలగొట్టుకున్నాను, నా శరీరాన్ని లోపరుచుకున్నాను. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ గురి సరైనదేనా? పరలోకం కోసమేనా నీ గురి? లేదా గాల్లో ఏదో కర్ర తిప్పినట్టు, సాగు చేసినట్టు, గాలిని కొట్టినట్టు కొడుతున్నావు? గాలిని ఎవడు కొడతాడన్నా? గాలి ఎవరికన్నా కనబడ్డదా? గాలిని కొట్టినట్టు కొట్టట్లేదు, పోట్లాడట్లేదు. ఆయన నిజంగా పరలోకం ఉంది అని నమ్మి దానికోసమే పోరాటం చేశాడట. ఈ రోజు నీ గురి నిజముగా పరలోకం అయితే, ఈ రోజు నువ్వు నిజంగా పరలోకం వెళ్ళాలని నిజంగా నీ మనసులో ఉంటే, ఇదిగో దేవుడు చెబుతున్నాడు, నిలుచున్నాననుకున్న నీవు పడిపోకుండా చూసుకో. అంటే విశ్వాస భ్రష్టత్వం రాకుండా చూసుకో. విశ్వాస భ్రష్టత్వంలో నువ్వు పడిపోకు అని ఆయన చెబుతున్నాడు. ఈ మాటలు నిజంగా నీకు అర్థమైతే ఈ రోజు నీ గురి ఏమిటో గుర్తుపెట్టుకో, నీ టార్గెట్ ఏమిటో గుర్తుపెట్టుకో. రాబోయే ఉన్నతమైన లోకం ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకో. దాని నుండి కుడి ఎడమలకు తొట్టిల్లిపోకూడదని జ్ఞాపకం చేసుకో. ఒక ఉద్యోగం సంపాదించడానికి ఎంతో ప్రయాసపడాలి కదా, మరి పరలోకం అంత ఈజీగా రాదు కదా. అట్టి ప్రయాస నీకుందా? నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మ్యూట్ లో పెట్టేసి పక్కన పడుకున్నావా? లేకపోతే అది నిజంగా వాక్యం విన్నావా? నువ్వు పరీక్షించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి ఇదిగో మార్చుకోవలసింది ఏదనంటే మార్చుకో. ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని అనేక వాక్యాలు విని ఒక చక్కటి నడిపింపు నీకు ఉండాలి. ఒకప్పుడు ఒక రోజు అందరం ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన దేవా, ఇంతవరకు చెప్పబడిన మాటలు పరలోక రాజ్యపు నడిపింపువై ఇదిగో నాయన మాలో ఒక స్థిరత్వాన్ని, ఒక విధేయతను, ఒక నిష్టను, ఒక క్రమమును మాలో ఏర్పరిచి మా గురి పరలోకమే తప్ప లోకం కొరకు కాదు. ఆనాడు కనాను యాత్రలో ఇదిగో ఈ ఐగుప్తు నుండి కానానుకు గురి కలిగిన ఆయన, ఆ గురిలో అనేకులు తప్పిపోయారు.
ఇదిగో తండ్రి, మా గురి పరలోకమైతే ఆ గురి నుండి కుడి ఎడములకు తట్టుండకుండా మమ్మల్ని మేము సరి చేసుకుని కాపాడుకుని, ఇదిగో విశ్వాసములో, స్థిరత్వమును, అయా లోకాశలలో నాయన ఎలా గుర్తించాలో గుర్తించి వాటికి దూరంగా ఉంటూ, ఇదిగో నాయన మేము ముందుకు సాగి మీ సన్నిధి చేరే గొప్ప భాగ్యము దయచేయమని, ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ కుమారుణ్ణి మీరు బలపరిచి ఈ కార్యక్రమం నిర్విరామంగా ఇలా కొనసాగుటకు అనేకుల హృదయాలను ప్రేరేపించి ఇందులోకి నడిపించమని, ఈ ఉదయ కాలపు మాటలను మాకు మా అందరి వినికిడిలో నూరంతులుగా మా మనసుల్లో స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.